హే గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ టైం వచ్చేసి అరౌండ్ 2:20 అలా అవుతుంది. సో ఈరోజు నేను ఎటు వెళ్తున్నా అంటే ఫ్రమ్ ఎటునారం టు హన్మకొండకి అయితే వెళ్తున్నా. ఎందుకు ఏంటి అని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నేను ఆ బస్ జర్నీలో చాలా సీనరీ చూశాను. సో నేను ఒక్కనే చూస్తే సరిపోద్దా? నాతో మీరు కూడా చూడాలిగా. ఫైనల్గా బస్లో సన్సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అన్నయ్య వాళ్ళకి కాల్ చేశా, ఎక్కడ ఉన్నారు అన్నయ్య అంటే అదాలా డిమార్ట్ దగ్గర ఉన్నాం రామన్నారు. సో అంకుల్ వన్ షాపింగ్ మాల్ దగ్గర ఆపండి అంటే, ఏం బాబు నీ ఒక్కడి కోసం వన్ షాపింగ్ మాల్ దగ్గర ఆపాలా అని మధ్యలోనే దింపేశారు. కరెక్ట్ వాగ్దేవి దగ్గర దింపారు. సో నేను వచ్చే వరకు 6 అయింది. అన్నయ్య నమాజ్కి వెళ్ళారు. సో అన్నయ్య కోసం వెయిట్ చేసాం. తర్వాత అందరం కలిసి మీట్ అయ్యి కాసేపు మాట్లాడుకొని వరంగల్కి అయిపోతే స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు వరంగల్ ఎందుకు వెళ్తున్నా అంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరంగల్ ఒక బిగ్గెస్ట్ ఎక్స్పో కండక్ట్ చేశారు. ఆ ఎక్స్పో పేరే షోకేయి రంజాన్. రంజాన్ అంటున్నారేంటి, హిందూస్ కలవలేదా? అలా ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవ్రీ వన్ క్యాన్. సో ఈ ఎక్స్పోని ఇంత నీట్గా డెకరేట్ చేసింది వరంగల్ ఈవెంట్స్ వాళ్ళు. సో ఆ ఎక్స్పోలో చాలా స్టాల్స్ ఉన్నాయి. సో అన్నయ్య రామ్ ఒక కుర్తా తీసుకుందామంటే ఫస్ట్ స్టాల్కి వెళ్ళాము. సో అక్కడ వాళ్ళు చూపించే కుర్తాస్ చాలా బాగున్నాయి అండ్ ప్రీమియం లుక్ కూడా ఉన్నాయి. ఆ ప్రీమియం లుక్ ఉన్నట్టే బిల్లింగ్ కూడా చాలా ప్రీమియం లుక్కే పడింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ స్టోర్ ఫుల్ డీటెయిల్స్ ఆ బ్రో మాటలలో వినండి ఒకసారి. ఇస్లామియా గ్రౌండ్లా మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్టాల్ నంబర్ 14 మన కుర్తా పైజామాస్ అవైలబుల్ ఉన్నాయి. అందరూ నాట్ ఈవెన్ హిందూ ముస్లిం అట్లా ఇవ్వలేరు, ఫ్రీ ఎంట్రీ ఉంది అందరికి. అందరు వచ్చి మా షాప్ కి విజిట్ చేయండి అని ఆ బ్రో చెప్తున్నాడు. సో అంత పెట్టి కుర్తా తీసుకున్నప్పుడు వాటి ఏదో ప్లాన్ వేయాలియా. మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. సో ఇట్ ఫైనల్లీ మీ. సో నేను ఆ వర్డ్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఒక వ్లాగ్ తీయడానికి వచ్చామని మేము అసలు మర్చిపోయాం. సో ఆకలి అవుతుంది. అక్కడ ఫుడ్డింగ్ స్టాల్స్ చాలా ఉన్నాయి అండ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఫుడ్ లవర్స్ వస్తే మ్యాక్స్ ప్రతి ఒక్కటి ట్రై చేసే వెళ్తారు. అక్కడ అన్ని ఐటమ్స్ చూసాక మాకు కూడా ఏం తినాలో అర్థం కావట్లేదు. నాకు ఆ బోర్డు చూసాక అనేను ఒకటి అడగాలనిపించింది. నాటుకోడి కావాలా, బైలర్ కోడి కావాలా? ఏదో ఒకటి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. సో ఆర్డర్ తీసుకోమని పిలిచారు, తీసుకురావడానికి వెళ్ళాము. సో చికెన్ రోస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో స్టార్ట్ చేసాం, బట్ మళ్ళీ వేరే టేబుల్కి వెళ్ళి కూర్చున్నాం. ఆ టేబుల్ కొంచెం నీట్ లేదు. అలా తింటున్నాడు ఏదో అని చూడకండి, వీడియో ఫాస్ట్ చేసా. తర్వాత మోజిటోస్ తీసుకొచ్చారు. అమ్మయ్య, ఫైనల్లీ ఎక్స్పో మొత్తం తిరగడం అయితే అయిపోయింది. లిటరలీ చెప్పాలంటే మాకు అసలు టైమే తెలియలేదు. ఈరోజు వ్లాగింగ్ కన్నా షాపింగ్ ఎక్కువైంది. లాస్ట్గా ఒక డ్రింక్ ట్రై చేద్దాం అన్నాడు. ఆ డ్రింక్ పేరే మహబూబ్ కా షర్బత్. అది ఎలా చేస్తారని నేను వాళ్ళని అడిగాను. వాటర్ మెలన్, రోజ్ వాటర్, మిల్క్ ఇవి మూడిటితో ప్రిపేర్ చేస్తారంట. ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని వరంగల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. లిటరల్లీ భూపాలపల్లికి రీచ్ అయ్యే వరకు ఎర్లీ మార్నింగ్ 3:10 అలా అయింది. సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షాపింగ్ చేస్తాము, ఇంత లగేజ్ అవుద్దని. అలా నడుచుకుంటూ వెళ్ళి పడుకొని మార్నింగ్ లేచి మా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను. హోప్ యూ గైస్ ఆర్ ఆల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఓకే దెన్ బాయ్.